పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైపోయింది అమెరికా అధ్యక్షుడి చేతిలో పరిపాలన. ఓ పక్కన ఇరాన్ సుప్రీమో ఖొమైనీ వచ్చి, మా దెబ్బకి వణికిపోయి సచ్చింది అమెరికా. చివరికి కాళ్ళ బేరానికొచ్చింది. ప్లీజ్ ప్లీజ్ ఇజ్రాయెల్‌ని ఏం చేయబాకండి, మమ్మల్ని ఏం చేయబాకండి అని బతిమిలాడింది. అందుకే యుద్ధం ఆపేసాం. మన సత్తా ఏంటో చూపించామని చెప్పి ప్రకటనలు చేస్తుంటాడు ఖొమైనీ. కాకపోతే బయటికి రావడానికి వణుకు. వస్తే ఎక్కడ లేపేస్తారని భయం. ప్రపంచ చరిత్రలో తొలి 5 గంటల్లో యుద్ధం ప్రారంభమైనటువంటి తొలి 5 గంటల్లో ఏకంగా నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ చీఫ్లు ముగ్గురు చచ్చిన యుద్ధం మొన్నటిదే. అంత దారుణమైన దెబ్బతిని కూడా ఇలాంటి దిక్కుమాలిన ప్రకటన చేయడం, తద్వారా వాళ్ళని నమ్ముకున్న ముస్లిం సామాజిక వర్గాన్ని, వాళ్ళని నమ్ముకున్నటువంటి తీవ్రవాదుల్ని ఏది అప్రిషియేట్ చేయించంటే వాళ్ళల్లో ధైర్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. ఇక్కడేమో తెక్కలోడు తీర్థానికి వెళ్తే ఎక్కదిగా 7 ఏళ్ళు పట్టిందని ట్రంప్ ఏమో ఆ తెక్కల కోతలకు వస్తూ ఉంటాడు. వాళ్ళు యుద్ధంలో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, అటో ఇటో తేల్చుకునే దశలో ఉన్నప్పుడు యుద్ధం ఆపిచ్చి వీడికి శాంతిదూత అవార్డు అన్నటువంటి పాయింట్ మీద కూర్చున్నాడు. దాన్ని అడ్డు పెట్టుకునే ఇరాన్ అట్లాంటి కోతలు కుయ్యగలుగుతుంది. రెండో పక్కన వచ్చి ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, ఇరాన్ దగ్గర ఆయిల్ చాలా ఎక్కువ ఉంది, మంచి క్వాలిటీది ఉంటుంది, అది దాని మీద ఉన్న ఆంక్షలు ఎత్తేద్దాం అంటాడు. మరొక వైపున వచ్చేటప్పటికి ఇరాన్కి ఏ ప్రాబ్లం లేదు, ఇరాన్ మంచి దేశం అంటాడు. పాకిస్తాన్ ఉగ్రవాద దేశం మంచిదే, ఇరాన్ మంచిదే, అణ్వస్త్ర దేశాలు మంచియే. అదే సందర్భంలో వాళ్ళు పెంచి పోషించేటువంటి తీవ్రవాదులు చెడ్డోడు. ఇలాంటి దిక్కుమాలినటువంటి వాడు అధ్యక్షుడు అవ్వడం అమెరికా కాదు ప్రపంచానికి శాపంగా మారుతుంది.